హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బి. మనం ఏంటంటే మీరు రెగ్యులర్‌గా వింటా ఉంటారు సర్కంసిషన్ లేదంటే సుంతి లేదంటే ఖత్నా అని అంటా ఉంటారు. సో, చాలామందికేంటంటే సర్కంసిషన్ చేయడానికి ఎంత టైం పడుతుంటది? అండ్ తర్వాత పోస్ట్ ఆప్ బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు కావాలి? లేదంటే సర్జరీ అనేది పెయిన్‌ఫుల్లా? లేకపోతే పోస్ట్ ఆప్ ఏంటంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటియి అని చాలా సందేహాలు ఉంటా ఉంటాయి. సో, మనం వాటి గురించి బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. ఏంటంటే ఈ సర్కంసిషన్ అది గూడా ఇప్పుడేంటంటే మనం చేసేది స్టాప్లర్ సర్కంసిషన్ అనేది లేటెస్ట్ టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే మనం జస్ట్ అంగానికి మాత్రమే మత్తు ఇచ్చి చేస్తా ఉంటాం. లోకల్ అనస్థీషియా అంటాం. ఇది కంప్లీట్‌లీ డే కేర్ ప్రొసీజర్. దీనికి పెద్దగా బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు. ప్రొసీజర్ హార్డ్‌లీ ఒక 5, 10 నిమిషాలు. అండ్ చేసేటప్పుడు మాత్రం పెయిన్ ఏమి ఉండదు. ఎందుకంటే మనము మత్తిచ్చి చేస్తా ఉంటాము. సో, పేషెంట్ గూడా తన పనులు మరుసటి రోజు నుంచే తన పనులకు తను రీస్టోర్ అవ్వచ్చు. అండ్ దీనికి బెడ్ రెస్ట్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ ఏంటంటే సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనము సర్జరీ చేసిన రోజు చిన్న బ్యాండేజ్ అనేది ఏస్తా ఉంటాం. సో, మరుసటి రోజు ఆ బ్యాండేజ్ అనేది తీసేసి మామూలుగా వాటర్ తోటి అండ్ సోప్ వాటర్ తోటి క్లీన్ జేసుకోవడము డైలీ కనీసం ఒక 2 టైమ్స్ అన్నా క్లీన్ జేసుకోవాలి. అండ్ దీంట్లో తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే, రింగ్ పిన్స్ అనేవి పడిపోయే వరకు కొంచెం అంగం గట్టిపడకుండా చూసుకుంటే రికవరీ అనేది త్వరగా ఉంటది. ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్‌లో మొత్తం కంప్లీట్ హీలింగ్ అనేది అయిపోతా ఉంటది. అండ్ ఏంటంటే పేషెంట్ ఒక నెల రోజులు మాత్రము సెక్షువల్ పరంగా సెక్షువల్ యాక్టివిటీ గాని, లేదంటే మాస్టర్బేషన్ ఇటువంటివి చేయకూడదు. అండ్ ఫుడ్ పరంగా రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు. దీంట్లో ఇన్ఫెక్షన్స్ రావడం గాని, లేదంటే హీలింగ్ డిలే అవ్వడం గాని అలాంటిది ఏమీ ఉండదు. అండ్ నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు. సో, క్లీనింగ్ ఒకటి మంచిగా చేసుకొని అండ్ ఎరెక్షన్స్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే రికవరీ అనేది పెద్దగా పెయిన్ లేకుండా ఫాస్ట్‌గా రికవరీ అయిపోతా ఉంటది.